టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వీడ్కోలు సభకు యనమల హాజరు కాలేదు. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకు కూడా యనమల హాజరు కాలేదు. 7 ఎమ్మెల్సీలకు వీడ్కోలుపై మండలిలో చర్చ జరిగింది. నిన్ననే మండలి అజెండాలో వీడ్కోలు సభను ప్రభుత్వం పెట్టింది. అజెండాలో తన వీడ్కోలు సభ ఉన్నా గైర్హాజరయ్యారు యనమలకి ఎమ్మెల్సీ పదవిని టీడీపీ రెన్యువల్ చేయలేదు. యనమలను బలవంతంగా రాజకీయాల నుంచి చంద్రబాబు, లోకేష్ సాగనంపారు. గత 5 ఏళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు వ్యవహరించారు. 2024లో అధికారంలోకి వచ్చాక ఏ పదవిని యనమలకు ఇవ్వలేదు సీఎం చంద్రబాబు. యనమలకి కనీసం ఎమ్మెల్సీ కూడా రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకు కూడా యనమల ఇష్టపడలేదు. మండలిలో వీడ్కోలు ప్రసంగం కూడా చేయలేదు యనమల రామకృష్ణుడు లేకుండా వీడ్కోలు సభ నిర్వహించడంపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. యనమల రామకృష్ణుడు ఎందుకని ఈ వీడ్కోలు సభకు హాజరు కాలేదు? ఆయన అసంతృప్తికి కారణమేంటి? 2024లో అధికారంలోకి వచ్చాక యనమలకు ఎందుకని ఏ పదవి ఇవ్వలేదు? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఏం జరుగుతోంది టీడీపీలో? జనరల్లీ ఒక టాక్ ఏం వినిపిస్తుందంటే ఎవరైనా నేతల్ని బాగా వాడుకుని వదిలేయడం అనేది కొంత అలవాటైన వ్యవహారంగా ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. యనమల విషయంలో కూడా అదే జరిగిందా? తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు అదే చర్చ విస్తృతంగా సాగుతుంది. యనమల రాజకీయ విరమణ అన్నది బలవంతంగా జరగడం పట్ల వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ రోజు శాసన మండలిలో 7 శాసన మండలి సభ్యులకు సంబంధించి వీడ్కోలు చర్చ నిర్వహించారు. సాధారణంగా ఈ నెల 31తో వాళ్ళ పదవీ కాలం ముగుస్తున్నటువంటి ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ ప్రభుత్వం ఉమ్మడిగా ఈ ఎజెండాను నిర్ణయించారు. ఈ ఎజెండాని నిన్ననే నిర్ణయించి సభ్యులందరికీ కూడా ఎజెండాను పంపారు. ఇందులో మొట్టమొదటి పేరే యనమల రామకృష్ణుడు, కెఎస్ లక్ష్మణ్, పరుచూరి అశోక్ బాబు, దువారపు రామారావు, తిరుమల నాయుడు, ఐ వెంకటేశ్వర, పాకులపట్ల వర్మ. ఈ 7 ఇప్పుడు ఈ మొత్తం సభ్యుల్లో అందరికంటే సీనియర్ యనమల రామకృష్ణుడు. సుదీర్ఘకాలం శాసన మండలిలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో గతంలో స్పీకర్ గాను, మంత్రిగాను, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 5 ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకు వస్తే 5లో ఒకటి కూడా యనమల రామకృష్ణుడికి అవకాశం ఇవ్వలేదు. అదే ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహానికి, అసమ్మతికి, అసంతృప్తికి కారణంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకని ఈ రోజు ఏదైతే నిన్న యనమల రామకృష్ణుడు ఈ రోజు సభకు రాకపోవడం, ఆయన వీడ్కోలు కోసం 7 సభ్యుల వీడ్కోలు కోసం ప్రత్యేకంగా నిర్వహించినటువంటి చర్చలో పాల్గొనలేదు. దాదాపుగా బలవంతంగా పొలిటికల్ రిటైర్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, శాసన మండలిలో కానీ తన వీడ్కోలు వ్యాఖ్యానాన్ని రికార్డ్ చేయడానికి కూడా యనమల అంగీకరించలేదు. అందుకని హాజరు కాలేదు. ఇంకొక వైపు ఈ రోజే ఈ వీడ్కోలు సభ ఉన్న నేపథ్యంలోనే శాసనసభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభ స్పీకర్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అది శాసన మండలి సభ్యుల ఉమ్మడి ఫోటో షూట్ ని ఏర్పాటు చేశారు. ఒక గ్రూప్ ఫోటో 2 సభలకు సంబంధించిన సభ్యులతో కలిపి ఏర్పాటు. ఆ ఫోటో షూట్ ఉందని తెలిసి కూడా చంద్రబాబుతో కూడా ఫోటో తీసుకోవడానికి కూడా యనమల ఇష్టపడలేదు. అందుకనే హాజరు కాలేదు. అయితే ఇంత సుదీర్ఘంగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడికి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఏ పదవి ఇవ్వకుండా వాడుకొని పక్కన పెట్టి గత 5 ఏళ్లు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కనీసం ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా చేయకుండా అవమానించారన్నటువంటి చర్చ టీడీపీలో సాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.